शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतरोय च ॐ निधनपतये नमः निधनपतान्तिकाय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिङ्गाय नमः हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः सुवर्णाय नमः सुवर्णलिङ्गाय नमः दिव्याय नमः दिव्यलिङ्गाय नमः भवाय नमः भवलिङ्गाय नमः शिवाय नमः शिवलिङ्गाय नमः ज्वलाय नमः ज्वललिङ्गाय नमः आत्माय नमः आत्मलिङ्गाय नमः परमाय नमः परमलिङ्गाय नमः एतत् सोमस्य सूर्यस्य सर्वलिङ्गस्थापयति प्राणिमन्त्रं पवित्रम् सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवे भवस्व मां भवोद्भवाय न वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः ओम तत्सत् కార్తీక మాసంలో శివుని గురించి కృష్ణుని గురించి చదువుతున్నాము. అక్కడ శివుని గురించి ప్రార్థిస్తాం. శివకేశవులకు అభేదము, కానీ ఈ 94వ దశకానికి తత్వజ్ఞానోత్పత్తి అని పేరు. తత్వజ్ఞానావబోధన అంటే పరమాత్మ యొక్క అసలైనటువంటి తత్వం, అసలైనటువంటి స్వరూపం, ఆయన యొక్క సచ్చిదానందమైనటువంటి స్వరూపం. అలాంటి ఆ స్వరూపము కానీ కనబడితే ఇంకా మనకి మోక్షం. కానీ కనబడడం ఎలా? కనబడటం అనేది దుస్సాధ్యమైనటువంటి విషయం. మనము ప్రార్థించుకుంటాము, ఇది కనపడాలి, ఇతని యొక్క శుద్ధ స్వరూపం ఇలా కావాలి, తెలియాలి మనకు అని అనుకుంటాము. కానీ అది కనబడినప్పుడు మనం దాన్ని చూడలేము. ఇంకోటి, కనబడిన తరువాత ఒక్క క్షణంలోనే మళ్ళీ మర్చిపోతాం. అమ్మో వద్దులే, ఎందుకు వచ్చింది మనకి గోలంతా అనుకుంటూ అలా మళ్ళీ దాన్ని వదిలేస్తూనే ఉంటాం. తెలిసినటువంటి రూపాన్ని, కనిపించినటువంటి రూపాన్ని ఒక మాయ కమ్మేస్తుంది. ఆ మాయ కమ్మగానే ఆ మాయ ఒక మాయతర ఎలా వీస్తుంది. వీచంగానే అక్కడ ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం వెళ్ళిపోయి మన సంతానము, బంధువులు, స్నేహితులు, మిత్రులు, ఇవంతా ప్రపంచం అంతా గోచరిస్తుంది. ఇలానే జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు అసలు తత్వము, భగవంతుని తత్వం తెలిసేది ఎలా, ఆకలింపు చేసుకునేది ఎలా, దానిని అనుభవించేది ఎలా అంటే ఏమీ లేదు. కేవలము భక్తి మార్గమే దానికి సులువైనటువంటి
మార్గము, భక్తి ద్వారానే అది సాధ్యము అని చెప్తున్నాడు. నా నాకు అర్థమైనంత వరకు చెప్తాను. అర్థం కాని చోట్ల పుస్తకంలో చూసి అందులో ఏం రాసి ఉంటే అదే చదివేస్తాను ఈ తాడేపల్లి వారి పుస్తకంలో నుంచి. శుద్ధ నిష్కామ ధర్మై ప్రవర గురుగిర తత్స్వరూపం పరంతే శుద్ధం దేహేంద్రియాది వ్యపగతమఖిల అఖిల వ్యాప్తమావేదయంతే నానాత్వ నానాత్వ స్థౌల్య కార్ష్యాది చ గుణజ వపు సంగతో అధ్యాసితం మే వహ్నేర్ దారు ప్రభేదేష్వివ మహదగుణిత మహదగుణిత దీప్త మహదణుత మహదణుత దీప్తత శాంతతాది శుద్ధ నిష్కామధర్మై ప్రవరగురుగిర తత్స్వరూపం పరంతే శుద్ధం దేహేంద్రియాది వ్యపగతమఖిల వ్యాప్తం ఆవేదయంతే నానాత్వ స్థౌల్య కార్ష్యాది చ కార్ష్యాది టు గుణజ గుణజ వపు సంగతో అధ్యాసితంతే వహ్నేర్ దారు ప్రభేదేషు ఇవ మహదణు అణుత మహదణుత దీప్తత శాంతత ఆది. భగవంతుడి స్వరూపము ఎలా ఉంటుంది, మన స్వరూపము ఎలా ఉంటుంది, మనం ఏం తెలుసుకోవాలి పరమాత్మ యొక్క స్వరూపాన్ని గురించి అని చెప్తున్నాడు. చెప్తూ ఎలా తెలుసుకోవాలి, ఫస్ట్ మొట్టమొదట గురువుని ఆశ్రయించాలట. ఎలాంటి గురువు అంటే గురువు మొట్టమొదటగా నిష్కామ ధర్మై నిష్కామములైనటువంటి ధర్మములను ఆచరిస్తూ, అంటే కామ్య కర్మలు కాదు, నిష్కామ కర్మలు, ఫలితము ఆశించినటువంటి క్రియలు. అతను ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో కానీ ఆ యజ్ఞయాగాదులలో కానీ ఆ దేవక్రియలన్నిట్లలో కానీ వేటిలో కూడా ఎక్కడా కూడా దేనిని కూడా ఆశించినటువంటి వాడు. తనకు గాని తన పిల్లలకు గాని బంధువులకు కానీ ఎవరికి కానీ ఏమీ లేకుండా కేవలము కోరికలు లేకుండా ఆచరించేవాడు, ధర్మాన్ని ఆచరించేవాడు. ఆ యాగాలు యజ్ఞయాగాదులను అక్కడ నిష్కామ ధర్మై శుద్ధ, అటువంటి నిష్కామ కర్మల చేత శుద్ధుడైన పరిశుద్ధుడైన అటువంటి, అంటే కర్మలు ఆచరించి కర్మలను అన్ని కూడా నిష్కామముగా ఆచరించటం వల్ల అతని అంతరంగం అంతా కూడా శుద్ధమైపోయింది. అటువంటి శుద్ధమైపోయిన మనస్సు కలిగినటువంటి ప్రవర గురువు, గురు గురుత్తముడు, గురు ప్రవరుడు అంటే గురుత్తముడు, మంచి గురువు యొక్క గిర మాటల చేత, ఆయన నిష్కామ కర్మల చేత తన మనస్సుని శుద్ధిపరుచుకున్నాడు. కాబట్టి రాగద్వేషాలకి లోను కాకుండా ఉన్నాడు. కాబట్టి ఆ నిష్కామంగా చేసినప్పుడు రాగము లేదు, ద్వేషము లేదు. రాగం ఎంత హానికారియో దోషభూయిష్టమో, ద్వేషము అలాంటిది. ద్వేషం అయితే మనం చాలా తప్పు అనుకుంటాము, రాగం చాలా గొప్ప అనుకుంటాం. కానీ రెండు కూడా అధ్యాత్మ విషయానికి వస్తే, యోగ విషయానికి వస్తే రెండు సమానమే. ఇది దుష్టమే, అది దుష్టమే. ఆ రెండింటినీ కూడా వదిలేసి శుద్ధమైనటువంటి పరిశుద్ధుడు అయిన వాడు, పవిత్రుడు అయినటువంటి గురువు యొక్క మాటల చేత తత్స్వరూపం పరం పరం తత్స్వరూపం, పరం పరమమైనటువంటి పరమాత్మమైనటువంటి, అంటే ఇంకా నీకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు అని. నీవే పరమము పరమము అంటే నీకన్నా మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరన్నటువంటి తత్స్వరూపం తే, నీది శుద్ధం, ఎటువంటిది, నీ దేహము, నీ స్వరూపము శుద్ధము, అత్యంత పవిత్రమైనది. మరి గురువుదే శుద్ధమే, శుద్ధ గిర, పరిశుద్ధమైనటువంటి వాక్కులు. అది శుద్ధం, నీ శరీరమేమో శుద్ధం, శుద్ధమై
దేహేంద్రియాది వ్యపగతం. అది ఎలా ఉంది అంటే నీ స్వరూపము ఈ దేహేంద్రియాదుల కన్నా వేరైనటువంటి భిన్నమైపోయి శుద్ధమైనది నీ స్వరూపం. మామూలుగా మనందరికీ ఉన్నట్లాగా ఏ ఆ, దేహములు ఇంద్రియములు ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు కాదు బ్రహ్మ. ఆ బ్రహ్మ, ఆ పరమేశ్వరుడు వీటన్నిటికీ కూడా అతీతుడు. దేహేంద్రియాదులన్నింటికీ కూడా అతీతుడై శుద్ధమైనటువంటి వాడు. అఖిల వ్యాప్తం, మొత్తము ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నటువంటి అతను బ్రహ్మ పిపీలికాదుల యందంతా కూడా ఆ ఆ వ్యాపించి ఉన్నటువంటి అతని యొక్క స్వరూపాన్ని గురించి ఆ గిన ఆ మాటల చేత ఆవేదయంతే అతడు ఆ తెలుపుతున్నాడు. తెలిపి తెలిపి మనకి తెలియజేస్తున్నాడు. ఇది శుద్ధము, ఇది పరిశుద్ధమైనది, ఇది శాశ్వతమైనది, పరబ్రహ్మ స్వరూపము ఇలాంటిది. దేహేంద్రియముల కన్నా కూడా అది ఈ, ఆ, అతీతము అయినది. ఆయన శరీరానికి, ఆయనకి మనకులాగా శరీరము అంతా కూడా ఉండవు. అవన్నీ ఆ ఇంద్రియాలకి వాటన్నిటికీ ఆయన అతీతుడు అని ఆ గురువు బోధ ఆవేదయంతే. ఆ గురువు మనకు బోధ చేస్తూ ఉన్నాడు. ఇతడు శుద్ధుడు, సర్వవ్యాపకుడు ఈ పరమాత్మ అని ఆ, మనకి తెలియబరుస్తూ ఉన్నాడు. మనకి బోధపరుస్తూ ఉన్నాడు. నానాత్వ స్థౌల్య కార్ష్యాది టు గుణజ వపు సంగత అధ్యాసితం తే. మరి మన ఈ శరీరము ఎలాంటిది అంటే నానాత్వ, నానా విధములైనటువంటిది, నానా విధములైనటువంటి స్థౌల్య స్థౌల్యము, నానా ఇతర అనేక రకములైనటువంటి భేదాలతోటి ఆ కూడి ఆ, ఉన్నది. ఆ కూడి ఉన్నది స్థౌల్యము. స్థౌల్యము అంటే స్థూల స్వభావము కలిగినది. కార్ష్య స్వభావము, సన్నగా చిన్నగా ఆ ఉన్నటువంటి స్వభావము కలిగినది. ఇవన్నీ కూడా గుణజ వపు సంగత అధ్యాసితం తే. గుణజ గుణముల చేత వపు సంగత, త్రిగుణములతో కూడినటువంటి రజస్తమో గుణముల చేత కూడినటువంటి ఈ శరీరము తోటి సంగము కలిగి కూడి ఉన్నది అని అధ్యాసితంతే అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూ ఉంటారు. ఎట్లా అని అంటే వహ్నేహే, ఆ, నిప్పుకి దారు ప్రభేదేషు ఇవ. నిప్పు రకరకాలైనటువంటి చెక్కలలో, రకరకాలైన కట్టెలలో రకరకాలుగా ఉంటుంది. కొన్నిట్లలో ఎక్కువగా ఉంటుంది, కొన్నిట్లలో తక్కువగా ఉంటుంది, కొన్నిట్లలో అసలు ఉండదు. ప్రతి కొమ్మ, ప్రతి చెట్టుకి లోపల అగ్ని ఉంటుంది. శమి వృక్షానికి అగ్ని ఉంటుందని మనకి ప్రసిద్ధంగా చెప్తారు. అందుకని ఆ, ఉపనయనం చేసేటప్పుడు అప్పుడు కూడా ఆ శమి దానినే తీసుకొచ్చి ఆ, ఇస్తూ ఉంటారు. ఈ శమి అది ఆ, ప్రతి చెట్టులోనూ ప్రతి కొమ్మలోనూ ఒక మంట, అగ్ని దాగి ఉంటుంది. ఆ అగ్ని కొన్నిట్లలో ఎక్కువగా ఉంటుంది, కొన్నిట్లలో తక్కువగా ఉంటుంది, కొన్నిట్లలో అసలు ఉండదు కూడా. ఆ వహ్నేహే ప్రభేదేషు ఇవ, దారు ప్రభేదేషు ఇవ. దారుల యొక్క చెట్ల యొక్క ప్రభేదేషు, ప్రభేదముల వలె వహ్నేహే ప్రభే వహ్నేహే ఆ నిప్పు, అగ్ని మహదణుత, దీప్తత, శాంతత. అది మహదణుత, గొప్ప అగ్ని కలిగి ఉండడము, దీప్తత వెలిగితూ ఉండడము, మరి శాంతంగా ఉండడము. ఈ రకంగా చెక్కకి ఎలాగైతే రకరకాలైనటువంటి గుణములు ఉన్నాయో, మ- గొప్పగా వెలగటము, చాలా పెద్దగా ఉండి గొప్పగా వెలగడము, ఉండడము, గొప్పగా వెలగడం ఒకటి, ఆ, శాంత గుణము కలిగి ఉండడం అంటే శాంతం అంటే అసలు కాలకుండా ఆ ఉండడం. ఇవన్నీ కూడా
మనము ఆ కట్టెలో చూస్తూ ఉంటాము. ఆ చెట్టు చెట్టు కొమ్మ కట్టెలో చూస్తూ ఉంటాం. అలానే ఈ మనుష్యులయందు కూడా త్రిగుణాలను బట్టి త్రి త్రిగుణాలు సత్వ రజస్తమో గుణాలను బట్టి నానాత్వము, అనేక విధములైనటువంటి గుణములు, స్థౌల్యము, అలా లావుగా ఉండడము, సన్నగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా మనకి దే ఆ, దేహేంద్రియ ధర్మములు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి మనుషులందు కనిపిస్తూ ఉంటాయి ఆ చెక్కలో ఉన్నటువంటి అగ్నివులు. కానీ చెక్క కాలుతున్నప్పుడు ఏమంటాం మనము? చెక్క కాలుతున్నది అని అంటాము. కానీ చెక్కలో ఉన్నటువంటి, కట్టెలో ఉన్నటువంటి అగ్ని కాలుతూ ఉంటుంది. చెక్కనే కాకుండా చెక్కలో ఉన్నటువంటి అగ్ని కాలుతుంది. అలాగే పరమాత్మ స్వరూపము ఎలా ఉంటుంది అని అంటే, ఆ చెక్కలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ఆ అగ్ని ఎలా ఉందో అలా దీనిలో మన శరీర శరీరంలో భగవంతుడు పరమాత్మ యొక్క స్వరూపము ఆ, లీ- అంతర్లీనమై ఉంటుంది. ఎందుచేత అంటే అతడు సర్వవ్యాపకుడు అని పరమ గురువు అయినటువంటి, శుద్ధ గురువు అయినటువంటి, ఉత్తముడైనటువంటి గురువు యొక్క మాటల వలన మనకి అతని యొక్క స్వరూపాన్ని గురించి మనము గ్రహించగలము. గురించి అతని యొక్క మాటల ద్వారా మనం తెలుసుకొనగలము అని చెప్తూ ఉన్నాడు. అలా ఉంటుంది పరమ గురువు పరమాత్మ యొక్క స్వరూపము. కరెక్ట్గా చెప్పానో లేదో మరి నేను. ఆచార్య ఆచార్యాఖ్యాత్ అధరస్థ ఆరణి సుమన సమనుమిలత్ శిష్యరూపోత్తర ఆరణ్య వేదోద్భాసితేన స్ఫుటత పరిబోధి పరిబోధాగ్నిన దహ్యమానే కర్మలీవాసన త్వత్కృత తనుభవన భ్రాంతి కాంతారపూరే దహ్యా దాహ్యాభావేన విదిశికిని చ విరతే తన్మయి కల్వ కల్వవస్థ. ఆచారాఖ్య అధర అధరస్థ అరణి సమనుమిల శిష్యరూపోత్తరారణి ఆరణ్య వేదోద్భాసితేన స్ఫుటతర పరిభూదాగ్నినా దహ్యమానే కర్మాలి వాసన త్వత్ కృత తనుభువన తనుభువన భ్రాంతి కాంతారపూరే దాహ్యాభావేన విద్యాశిఖిని చ విరతే తన్మయీ ఖలు అవస్థ. ఇందులో ముందు శ్లోకంలో చెప్పాడు, గురువు ద్వారా ఆ స్వధర్మాన్ని ఆచరించేటటువంటి ఆ గురువు ద్వారా వేదాంగములు చదువుకున్నటువంటి ఆ గురువు చేత, శ్రేష్ఠుడైనటువంటి గురువు చేత మనకి పరమాత్మ యొక్క స్వరూపము విపులంగా తెలియబరచ తెలియబడు తెలియపరచబడుతుంది. దేహేంద్రియముల కన్నా భిన్నము మన ఆ, పరమాత్మ యొక్క ఆ స్వరూపము అని. కట్టెలో దాగి ఉన్న అగ్నికి ఎలాగైతే వేరైనదో అలా మనకి ఇక్కడ ఆ శరీరంలో దాగి ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపము గురించి చెప్పి ఇంకా చెప్తున్నాడు. ఆచారాఖ్య స్థారణి. ఆచార్యుడు అనేటటువంటి వాడు ఉపనయన కర్మలు, ఉపనయనాలు చేస్తుంటారు కదా, ఒడుగు అంటాము. ఆ ఉపనయన సమయంలో మనందరం చూసినదే, పిల్ల ఒక కర్ర పట్టి జమ్మి చెట్టు కర్ర ఒకటి పట్టుకొని ఇస్తారు. అది పట్టుకొని గురువు ఆ, ఆ, ఉపనయనం చేయబోతున్నటువంటి ఆ బాలుడు ఇద్దరు దగ్గరగా కూర్చొని ఉండంగా తల మీద గుడ్డ కప్పి మంత్రోచ్చారణ చేయిపిస్తారు. అప్పుడు ఆ సమయంలో ఆచారాఖ్య అధరస్థారణి, ఆచార్యుడేమో అధరస్థారణి
ఆ కింద వైపు ఉన్నటువంటి ఆ, ఆరణి ఆరణి అంటే ఆ, అది అధికమైనటువంటి నిప్పు కలిగినటువంటి అగ్ని కలిగినటువంటి కర్ర. ఆ ఆరని ఆ అటు సైడ్ ఏమో ఆయన పట్టుకుంటాడు అధరస్తారని. అధర కింద ఏ, ఆ, కింద ఉన్న కింద వైపు ఉన్నదేమో గురువు పట్టుకుంటాడు. సమనుమిలత్ సమనుమిలత్ కలిపి ఉపనయన సమయంలో కలిపి శిష్య ఉత్తరార్ధ ఉత్తరారణి, శిష్యువు ఏమో ఉత్తరారణి రెండో వైపు. ఒకవైపు కింద వైపు ఏమో ఆ గురువు పట్టుకుంటే, రెండవ వైపు ఆ శిష్యుడు ఆ, ఒడుగు అవుతున్నటువంటి బాలుడు ఆ అబ్బాయి పట్టుకుంటారు. ఆ పట్టుకొని ఉన్నప్పుడు వారి ఇద్దరి మధ్య వేద ఉద్భాసితేన స్ఫుటతర పరిబోధాగ్నినా దహ్యమానే. వేదోద్భాసితేన, వేదములు ఆ ఆ ఇద్దరు పట్టుకొని వేద మంత్రముల యొక్క ఉచ్చారణ చేస్తున్నప్పుడు వేద ఉద్భాసితే, వేదాన్ని ఆ ఒక మథన రూపంలో వాళ్ళిద్దరూ కూడా చర్చిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో స్ఫుటతర పరిబోధాగ్ని, ఆ పరిబోధాగ్ని పరిబోధ మాత నేర్పించడము అనేటటువంటి బోధనాగ్ని స్ఫుటతర అత్యధికంగా స్ఫుటంగా స్పష్టంగా దహ్యమానే దహిస్తూ ఉండగా. అంటే ఆ పరిబోధన ఎంతగా ఉందంటే, ఆ పాఠం చెప్పడం ఎంతగా ఉంది అని అంటే అగ్ని ప్రజ్వరిల్లుతున్నంతగా ఆ ఉన్నది. ఆ అగ్ని ప్రజ్వలినటువంటి ఆ ఆ పఠన పాఠన క్రమములో ఉన్నటువంటి ఆ అగ్నిని అది ప్రజ్వరిల్లినటువంటి అగ్ని చేత కర్మాలి వాసన, ఆ కర్మాలి వాసన కర్మలకు సంబంధించినటువంటి వాసనలన్నీ ఆ మనము పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క వాసనలు అన్నీ కూడా ఆ, తత్కృత ఆ కర్మల వల్ల తత్కృత ఆ కర్మల వల్ల చేయబడినటువంటివన్నీ తను భువన భ్రాంతి, తను భువన, తను శరీరమే ఒక పెద్ద భువనము అనుకొని భావించుకునేటటువంటి భ్రాంతి, భ్రాంతి చెందేటటువంటి కాంతారపూరే, కాంతారపూరే కాంతారము అడవి. ఈ శరీరాన్ని, శరీరమే ఒక పెద్ద భువనమని భావించుకునేటటువంటి ఆ కాంతారం అది నిజానికి అడవి. ఆ అడవి అంతా కూడా పూరే కాలిపోగా దాహ్యాభావేన విద్యాశికిని విరుదు. దాహ్య అభావేన ఇంకా కాల్చడానికి ఏమీ లేక ఆ గురువు చెప్పినటువంటి పాఠం వల్ల గురువు ఆ ఉత్త ఆ, అధరారణిలో గురువు, ఉత్తరారణిలో శిష్యుడు ఇద్దరు ఉండి ఆ వేదాన్ని గనక మథనము చేస్తూ ఉన్నటువంటి సమయంలో పుట్టినటువంటి అగ్ని, ప్రబోధాగ్ని, అది కర్మవాసనలన్నింటినీ కూడా తొలగించి కాల్చి వేస్తూ తనువునే శరీరాన్నే భువనమని భావించేటటువంటి భ్రాంతి చెందేటటువంటి ఆ కాంతారాన్నంతా కూడా దహించిన పిమ్మట దాహ్యాభావేన విద్యాశిఖిని, విద్యాశిఖిని ఇంత జ్ఞానము పొందిన తర్వాత ఆ జ్ఞానం కారణంగా ఆ కర్మల యొక్క వాసనల వల్ల జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోగా ఆ భువన భ్రాంతి కాంతారు, ఈ శరీరమే భువనం అనుకునేటటువంటి ఆ కాంతారం అంతా అడవి అంతా కూడా ఆ అడవి అంతా కూడా ఆ దహించుకొని పోగా దాహ్యాభావేన ఇంకా కాల్చడానికి ఏమీ లేక విద్యాశికిని విరతే, ఆ విద్యాశికిని ఆ జ్ఞానమనే అగ్ని ఇప్పటిదాకా ఆ గురువు నేర్పించినటువంటి ఆ పరిబోధాగ్ని, ఆ జ్ఞానాగ్ని ఏం చేసింది? ఫస్ట్ కర్మలన్నింటినీ, కర్మల వాసనలన్నింటినీ కాల్చివేసింది. కర్మల వాసనలన్నింటినీ కాల్చివేసి ఆ కర్మల మూలాన కలుగుతూ ఉన్నటువంటి భ్రాంతినంతటినీ కూడా
తొలగించి వేసేసింది, కాల్చి వేసింది. ఇక కాల్చడానికి ఏమీ మిగలలేదు. మిగలకపోయేటప్పటికి ఆ విద్యాశిఖిని విరతే, ఆ జ్ఞాన అగ్ని విరతే, అది ఉండి పోగా, నిలిచి పోగా, తన్మయే కల్వవస్థ. ఏమైంది ఇప్పుడు? ఆ విద్యా విద్యాగ్ని, ఆ జ్ఞానాగ్ని కూడా విరతే, విరతమైపోగా, శాంతించి పోగా. నిప్పు ఉంది, అగ్ని ఉంది, అగ్ని అంతా కాలుస్తూ పోతోంది. ఆ గురువు చెప్పినటువంటి జ్ఞాన బోధ వల్ల జన్మించినటువంటి అగ్ని, అది కర్మలన్నింటినీ తొలగించి, కర్మల ఆ జ్ఞానాగ్ని కర్మలని అన్ని తొలగించి, కర్మల వలన జనిస్తున్నటువంటి దేహభ్రాంతిని కూడా కాల్చివేసి, అంతా కాల్చివేసిన తర్వాత ఇంకా కాల్చివేయడానికి ఏమీ లేక పరమమైనటువంటి శాంత స్థితికి చేరినప్పుడు విద్యాశిఖిని విరతే, అది ఆ జ్ఞానాగ్ని కూడా విరతమైపోగా, ఆ, శమించిపోగా, శాంతించగా, తన్మయీ కల్వవస్థ. అప్పుడు ఇంకా ఏముంది? తన్మయీ కల్వవస్థ. పరమాత్మతోటి తన్మయమైపోయినటువంటి అవస్థ, భావనయే అప్పుడు కలుగుతూ ఉంది. ఆ తన్మయమైనటువంటి సచ్చిదానంద స్థితియే అప్పుడు కలుగుతూ ఉన్నది. ఏవం తత్ ప్రాప్తితో అన్యో నహి ఖలు నిఖిల క్లేశహానే రూపాయో నైకాంత్య నైకాంత్య అత్యంతికాస్తే కృషి కృషివద్ అగద షాడ్గుణ్య షట్కర్మ యోగా దే దుర్వైకల్యైరకల్య అపి నిగమ పథాత్ ఫలాని అవాప్త మత్తాః త్వం విస్మరంతః విసృజతి పతనే యాంత్యంతాన్ విశదాన్. ఏవం త్వత్ప్రాపితో అన్యో హి నహి ఖలు నిఖిల క్లేశహానే రూపాయో నైక నైకాంత నైకాంత్య నైకాంతాత్యంతికాః తే కృషివద్ అగద షాడ్గుణ్య షట్కర్మ యోగా దుర్వైకల్యైరకల్యాపి నిగమ పథాస్ తత్ఫలాన్యవాప్తః మత్తాస్త్వం విస్మరంతః ప్రసజతి పతనే యాంత్యన్యాన్ విషాదాన్. ఏవం, ఈ విధంగా, ఈ ముందు చెప్పినటువంటి విధంగా ఆ భగవంతుని యొక్క స్వరూపం అలా ఉండగా, ఆ గురువు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి, ఆ గురువు చెప్పినటువంటి మార్గంలో జ్ఞానాగ్ని ద్వారా ఆ పరమాత్మ యొక్క తన్మయత్వ రూపాన్ని, తన్మయ స్థితిని మనము పొందగా, ఇంకా అలా ఉండగా, నిఖిల క్లేశ హాని, అన్ని రకాలైనటువంటి క్లేశములన్నీ కూడా హానే, అవన్నీ తొలగిపోవడానికి, క్లేశములన్నీ కూడా మొత్తము ఆ ఈ అవిద్య, అస్మిత అనేవో 5 యోగంలో 5 క్లేశాల గురించి చెప్తారు. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, సంశ్రిత. ఇవి 5 ఆ క్లేశాలు. ఈ క్లేశాలు, దుఃఖాలు, అవిద్య, అస్మిత అని, దొంగతనం చేయటం అలాంటివి, ఈ రాగము, ద్వేషము, సంశయము, ఈ ఈ రకాలైనటువంటి క్లేశాలు ఆ నిఖిల క్లేశ హానే త్వత్ప్రాప్తితః అన్యః నహి ఉపాయః. ప్రాప్తితః, నిన్ను పొందాలి అని అంటే ఈ విధంగా క్లేశములన్నీ తొలగడానికి, దుఃఖాలన్నీ తొలగడానికి, త్వత్ప్రాప్తితః, నిన్ను పొందడానికి కేవలం అన్యః నహి ఖలు ఉపాయః. అన్యః, అన్యః వేరొకటి, నహి ఖలు ఉపాయః, ఉపాయం ఏది లేదు. నిన్ను పొందడానికి
ఈ ఈ క్లేశములన్నీ నశించటానికి, మరి ఇంకా నిన్ను పొందడానికి వేరే ఏదో ఇంకా ఇంకొకటువంటి ఉపాయం ఏది కూడా లేనే లేదు. నా ఏకాంతిక అత్యంతిక అస్తి. నా ఏకాంతిక అత్యంతిక. ఇంకా ఉపాయాలలో ఏకాంతమైనటువంటిది అంటే ఒకటే ఒకటి అయినది, మరొకటి అయినది, ఇంకొకటి ఏది కూడా ఉపాయమే లేదు. కృషివత్, అది మనము కృషివలుడు ఎలాగైతే ప్రతి ఏడాది ఆ, వేసుకుంటూ విత్తనాలు వేసుకుంటూ ఉంటాడు. విత్తనాలు వేసుకుంటాడు, చెట్లు మొలకెత్తిస్తూ ఉంటాడు, మళ్ళీ అయిపోతుంది, ఆ సీజన్ అయిపోతుంది, మళ్ళీ వేస్తూ ఉంటాడు. అలా ఆ కృషి వలుడి వలె అగద, అగద అంటే ఉ, రోగములు. కానీ ఇక్కడ పుస్తకంలో రోగములు అంటే ఆయుర్వేద విషయంలో ఆయుర్వేద విషయంలో వాళ్ళు ఒక 6 గుణాలు చెప్తారట. నాకు తెలిసి మూడే: వాత పిత్త కఫములు. దానివల్ల రోగం యొక్క గుణాల్ని లెక్క పెడతారు. షాడ్గుణ్య, షా షాడ్గుణ్య అంటే ఆ, రాజులకి ఇతర రాజులతోటి ఇతర రాజులతోటి కలిసి ఉండేటప్పుడు సంధి విగ్రహము, ఆసనము, యానము, ఆ సంశ్రయము, ద్వైధీభావము అని ఆ, 6 గుణములు అన్నమాట, షాడ్గుణ్యములు. అవి రాజుగారికి ఖచ్చితంగా నేర్పించి ఉండాలి. ఆ, మన చాణక్యుడు ఆ, అర్థశాస్త్రంలో రాజుకి ఖచ్చితంగా షాడ్గుణ్యముల పరిచయం ఉండాలి అని చెప్పాడు. అవి సంధి, విగ్రహము, ఆ ఇది ఆసనము. సంధి అంటే మీకు తెలుసు, విగ్రహం అంటే మీకు తెలుసు, ఆసనం అంటే ఒక స్థిరమైనటువంటి సింహాసనం, క్లిష్టమైనటువంటి సింహాసనం కలిగి ఏ, ఉండడము. యానము అంటే ప్రయాణాలు చేస్తూ ఆ, ఉండడము. సంశ్రయము అంటే ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు మధ్యలో యుద్ధాలు జరుగుతుంటే కొంతమందిని పిలిచి తన పక్కన నించోబెట్టుకొని వాళ్ళకి తగినటువంటి ఆశ్రయము ఆ ఇచ్చి వాళ్ళకి తగినటువంటి ఆశ్రయము ఆ, కావలసినవన్నీ ఇచ్చి తన వైపుకి తనకు అనుకూలంగా తిప్పుకోవటం. ద్వైతీ భావము అంటే న్యూట్రల్ యాటిట్యూడ్. ఇవి కొన్ని 6 రకాలైనటువంటి గుణాలు. అలానే షట్కర్మ యోగా. షట్కర్మ యోగములు అంటే ఇవి విద్యకు సంబంధించినవి, చదువుకి విషయానికి సంబంధించినవి. ఆ, అధ్యయనము, అధ్యాపనము, అధ్యయనము, ఆ, నేర్చుకోవాలి. అధ్యాపనము నేర్పించాలి కూడా. నేర్చుకొని ఇంకా చాలే నాకు నేర్చుకున్నాను నేను కాదు, నేర్చుకున్నది ఇతరులకి నేర్పించాలి. యజనము, యాజనము, యజ్ఞం చెయ్యాలి, యజ్ఞం చేయించాలి. తర్వాత దానము, ప్రతిగ్రహము, దానం ఇవ్వాలి, దానం తీసుకోవాలి కూడా. దానం తీసుకోవడం చాలా తప్పు అని అనుకుంటారు చాలా మంది. అది తప్పు కాదు. దానము, ప్రతిగ్రహం కూడా చేయాలి. అలా చేసినప్పుడే అది మొత్తము షట్కర్మలు చేసినట్టుగా అవుతుంది. షట్కర్మ యోగా. ఇలా అన్ని చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇంతే. వీటిలో ఆ, నా నా ఏకాంతిక అత్యంతిక అది. ఇందులో ఏదో ఒకటి ఉన్నది, ఒకటి ఏ, చేస్తే చాలు అన్నట్టుగా ఏమీ ఒక్కటి కూడా విషయము ఆ, లేదు. ఆత్యంతిక, ఇవన్నీ కూడా దుఃఖాలన్నింటినీ మళ్ళీ 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 కలిగించేటటువంటివే తప్ప కానీ ఏకాంతమైనటువంటివి, దుఃఖాన్ని తొలగించేటటువంటివి మాత్రము కాదు. నిఖిల క్లేశాలను తొలగించేవి కాదు. నిన్ను ప్రాప్తించటానికి అన్యమైనటువంటి ఉపాయం ఏది లేదు. ఇవన్నీ ఉపాయాలు అనుకుంటున్నారేమో కానీ ఇవి ఉపాయాలు కాదు. ఇంకా కూడా దే దుర్వైకల్యైర్ అకల్యా అపి నిగమపతాత్. నిగమపద. కొంతమంది చక్క దుర్వైకల్య కళ్యాణ్, దుర్వైకల్యమైనది. యజ్ఞయాగాదులు చేయటము అంటే సాధ్యమైనటువంటి విషయము కాదు. కొన్ని సందర్భాలలో చాలా కష్టమైనది. అందులో దానికి కావాల్సినటువంటి ద్రవ్యము కావాలి. కర్మ కరెక్ట్ గా సమయానికి చేయాలి. చేసేటటువంటి కర్త సరి అయినటువంటి యోగ్యుడైనటువంటి కర్త అయి ఆ ఉండాలి. ఇలాంటివి రకరకాలైనటువంటి కర్మలు
ఉన్న యజ్ఞం చేయడము అనగానే సాధ్యమైనది కాదు. యజ్ఞంలో చేయటంలో రకరకాల విధానాలు ఉంది. ఆ విధానం బట్టి సరైనటువంటి పద్ధతిలో ఆ యజ్ఞయాగాదులు చేయాలి. ఆ దుర్వైకల్యై అవన్నీ అడ్డదిడ్డంగా చేస్తూ కల్యాహ అవి సరిగా చేయకపోవడం చేత అపి అలా ఏదో ఒకటి ఆ యజ్ఞయాగాదులన్నీ ఏవో చేసి నిగమపథ నిగమపదాత్ ఆ మార్గంలో ఆ వేద మార్గములో ఫలాని అపి అవాప్త ఏదో రకంగా ఏదో ఎక్కడో గుడిలో మెల్లలాగా ఎక్కడో ఒక చోట కొంచెము ఆ వేద మార్గంలో నడవడంలో కొద్దిగా సులువుగా ఉండి వాళ్ళు కొద్దిగా ఏదైనా ప్రయోజనకారిగా చేసినప్పుడు అవాప్త ఫల ఫలాని అవాప్త ఫలాలు పొంది ఉంటాయి. ఆ యజ్ఞయాగాదులన్నీ చేసి ఆ యజ్ఞయాగాదులలో కొన్ని ఏవైనా కూడా ఫలములు కనుక పొంది ఉన్నట్లయితే మత్తాహ ఉన్నవాళ్ళు కూడా మత్తాహ మత్తులైపోయి అంటే ఆ యజ్ఞయాగాదులు చేయటం వల్ల వాళ్ళకి కలిగినటువంటి ఫలితము ఫలము వల్ల మదించినటువంటి వారై త్వాం విస్మరంత నిన్ను మర్చిపోతున్నారు. ఆ యజ్ఞయాగాదుల వల్ల వాళ్ళకి కొంచెం ఏదో కొద్దిగా పుణ్యఫలము లభిస్తున్నది. ఆ పుణ్యఫలం లభించంగానే అసలు ఆ యజ్ఞం యొక్క స్వరూపం ఏంటి, ఆ యజ్ఞ పురుషుని యొక్క రూపము ఏంటి, ఆ యజ్ఞ రూపుడి యొక్క ని చేరడానికి ఎలా చేరాలి, ఈ యజ్ఞం చేస్తున్నది ఎందుకోసము ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యము కోసం, ఆ పరమాత్మ సాన్నిధ్యం కోసం చేసే విషయము మాట మరిచి దొరికినటువంటి ఆ పొందినటువంటి ఆ ఫలితముల చేత త్వాం విస్మరంత నిన్ను విస్మరించి అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఇలా ఉంటుంది కదా అన్న విషయాన్ని మర్చిపోయిన వారే పతనే ప్రసజతి పతనంలో ప్రసజతి పడిపోతూ ఉంటారు. యాంత్యనంతాన్ విషాదాన్ అనంతాన్ విషాదాన్ని యాంతి అనేకమైనటువంటి విషాదాలని పొందుతూ ఉన్నారు. అంటే మళ్ళా కర్మలు ఆచరిస్తున్నారు, మళ్ళా భూలోకానికి వస్తున్నారు, మళ్ళా స్వర్గలోకానికి వెళ్తున్నారు, చేస్తున్నారు, ఇట్లా తిరుగుతూ కర్మలను ఆచరించుకుంటూనే తిరుగుతున్నారే తప్ప కానీ నీ యొక్కటువంటి స్వరూపాన్ని ఎరగలేకుండా ఉన్నారు. తల్లోకాద్ అన్యలోకః క్వను భయరహితః యత్ పరార్థాద్వయంతే తద్భీతః సత్యలోకే అపి న సుఖవసతిః పద్మభూః పద్మనాభ ఏవం భావే తద్ ఆ, తద్మార్జిత బహుతమసాం కాకతా నరకాణం తన్మే త్వం చింది బంధం వరద కృపా కృపణబంధో కృపార కృపాపూర సింధో తల్లోకాద్ అన్యలోకః తత్ లోకాత్ అన్యలోకః క్వను భయరహితః తత్ లోకాత్ నీ లోకం కన్నా నీ వైకుంఠ ధామము ఓ, కన్నా భయరహితః భయము లేనటువంటి చోటు అన్యః లోకః క్వను ఖలు ఇంకొకటి ఎక్కడుంది నీ నీ లోకం కన్నా నీ వైకుంఠం కన్నా నువ్వు ఉండేటటువంటి లోకం కన్నా నువ్వెక్కడ ఉంటే అక్కడే ఆ వైకుంఠం ఎక్కడైతే ఉందో ఆ వైకుంఠం కన్నా భయరహిత భయం లేనటువంటిది వినాశమైనటువంటి భయము ఇక్కడ మనకు దానికి లోపం జరుగుతుంది, ఇక్కడ మనకి భయం కలుగుతుంది, ఇక్కడ మనం నశించిపోతాము అన్నటువంటి భయములు ఏమీ లేనటువంటి లోకము అన్యలోక క్వాను అన్యలోకము వేరొక లోకము క్వాను ఎక్కడ ఉన్నది ఎత్ పరార్థాద్వయంతే ఇంకా బ్రహ్మ ఈశ్వరులు పరార్థద్వయంతే రెండు లోకాల్లో ఉంటున్నారు. వాడు ఇద్దరు పరమశివుడు మరి బ్రహ్మ ఇద్దరు కూడా రెండు లోకాల్లో ఉంటూ త్వత్ భీత
నీకు భయపడిపోతూ నీ ఇద్దరు కూడా సత్యలోకే అపి నా సుఖం వసతి పద్మభూ. ఓ పద్మనాభ, ఈ సత్యలోకంలో కూడా పద్మభూహు, ఆ పద్మభూవుడు అంటే నీ సంతానమైనటువంటి, నీ బొడ్డులో నుంచి జనించినటువంటి, పద్మము నుండి జన్మించినటువంటి ఆ బ్రహ్మదేవుడు నా సుఖ వసతి, అతడేం సుఖంగా జీవించటం లేదు. వాళ్ళిద్దరూ కూడా రెండు లోకాల్లో నివసిస్తూ ఉన్నా గాని నీ మీ అందు భయంతోటే జీవిస్తూ ఉన్నారు. ఆయన సత్యలోకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమీ సుఖంగా జీవించడం లేదు. నీను తలుచుకొని భయంతోటే జీవిస్తూ ఉన్నాడు. ఏవం భావే, ఈ విధంగా ఉండగా వాళ్ళిద్దరే అంత భయంతో ఉండగా తద్ తద్ధర్మార్జిత బహుతమ త్వధర్మ భావే త్వధర్మాదార్చిత బహుతమసాం, అధర్మార్జిత బహుతమసాం, అధర్మాలన్నీ చేసి పాపాలన్నీ చేసి చేయకూడని కర్మలన్నిటినీ కూడా చేసి ఆర్జించి బహుతమసాం, భయంకరమైనటువంటి చీకటి అంధకారమయమైనటువంటి నరకాణం కథాక, ఆ నరకం యొక్క కథ నేను ఏం చెప్పను. ఇక్కడ ఈ బ్రహ్మలోకంలోనే బ్రహ్మదేవుడే సుఖంగా నిద్రపోలేకుండా ఉంటే, శంకరుడే సుఖంగా ఉండలేకుండా ఉంటే, నీ అందు భయం కలిగి ఉంటే, భయరహితమైన స్థలం నీది తప్ప ఇంకొకటి ఏది కూడా అన్యమైనటువంటి లోకమేది లేకుండా ఉంటే, ఈ నరకలోకం గురించి నేను ఇంకేం చెప్పాలి, నేను కథ ఇంకేం చెప్పాలి అంతకన్నా. అక్కడ ఆ లోకాలే అంటే అలా ఉంటే తత్, అందుచేత మే త్వం త్వం బంధం చింది, త్వం నువ్వు మే బంధం చింది, మే బంధం నా బంధనాలన్నింటినీ కూడా చింది తొలగించు. వరద కృపణ బంధు దీనబంధు కృపారససింధుడా, మా నాలో నా బంధనాలన్నింటినీ, నా ఆత్మాభిమానాన్ని అంతటినీ కూడా, నా బంధనం తొలగించి నాకు నువ్వు మోక్షము కలిగించేలాగా చూడు. త్వం చింది బంధం మే బంధం చింది, నా బంధాలన్నింటినీ కూడా, బంధాలంటే భార్యా బిడ్డలు అన్న బంధాలు కాదు. బంధము అంటే దేహబంధము. ఎవరు ఏమి ఎలా అయినా ఈ దేహం మాత్రం అలానే ఉంటుంది కదా. మనం అలా అలా ఈ శరీరం పట్ల ఉన్నటువంటి బంధం, ఆ ఏమనాలి, ఈ శరీరం పట్ల ఉన్నటువంటి వ్యామోహం, ఆ శరీరానికి కావలసినటువంటిది అన్నిటి, నాకు ఏమేం కావాలి ఇవన్నీ, ఆ అహం భావం ఉంటుంది కదా, అహము, ఆత్మాభిమానము, అహంభావము, నేను అనే భావన, ఆ భావనను చింది తొలగించు. ఎప్పుడైతే నేను అనే భావన లేకుండా పోతుందో సర్వం జగన్నాథం. ఆ సర్వం జగన్నాథం స్థితికి కనుక మనం వెళ్ళాము అని అంటే అదే మోక్ష ప్రాప్తి. యాథార్థత్వాత్ యాథార్థత్వాద్మయస్యైవ తన్మయస్యైవ హి మమ న విభో వస్తుతో బంధమోక్షౌ. ఈ శ్లోకంలో అదే చెప్తున్నాడు. మాయా విద్యా తనుభ్యాం తవతు విరచితౌ స్వప్రబోధోపమౌ తౌ బద్ధే జీవన్ముక్తిం గతవతి చ విధా తావతి తావదేకో భుంక్తే దేహద్రుమస్థో విషయ ఫల రసాన్న పరో నిర్వ్యధాత్మ. యాథార్థత్వన్మయస్యైవ హి మమ న విభో వస్తుతో బంధమోక్షో మాయా విద్యా తనుభ్యాం తవతు విరచితౌ స్వప్నబోధోపమౌ తౌ
బద్ధే జీవ జీవద్విముక్తిం గతవతి చ విధా తావతి తావదేకో భుంక్తే దేహద్రుమస్తు విషయ ఫల రసాన్ న అపరో నిర్వ్యదాత్మ. యాథార్థత్వాత్, నిజంగా చెప్పాలి అని అంటే ఇంతకు ముందు చెప్పాడు పరమాత్మ యొక్క అటువంటి ఆ, స్వరూపము, పరమార్థ పరమార్థ పరమాత్మ యొక్క ఆ, స్వరూపము, దానిని అందుకోవాలి అని అంటే ముందు మనకి ఈ శరీరం పైన ఉన్నటువంటి అభిమానాన్ని వదిలేయాలి. బంధనాలు వదిలేయాలి అంటే చాలా మంది బంధనాలు అంటే చుట్టాలు గిట్టాలు, ఆ, భార్య బిడ్డలు, ఆ, సోదరులు గిదర్లు, సోదరులు, సహోదరులు అనుకోవచ్చు. అవన్నీ కాదు, అవన్నీ ఉండొచ్చు. అవన్నీ ఉన్నా దేహబంధం కనుక లేకపోతే అవన్నీ ఉన్నా ఏమి చెయ్యలేవు అవి. ఆ దేహబంధం ఏదైతే ఉందో ఆ దేహబంధాన్ని తొలగించమని అడుగుతున్నాడు. అలా ఆ దేహబంధాన్ని వదిలించినప్పుడు యాథార్థాత్, యాథార్థ్యాత్, యథార్థంగా, ఆ, పరమార్థంగా, అంటే సత్యముగా, నిజంగా, సత్యము, సత్యంగా, ఏమంటారు చెప్తారు కదా, సత్యంగా ఒట్టేసి అన్నట్టు. అలా సత్య ప్రమాణంగా, యథార్థంగా, తన్మయస్యైవ హి మమ, త్వన్మయస్యైవ మమ, త్వత్మయ, తత్వమసి. ఆ ఆ వేద పరమ వేద వాక్యం చెప్తున్నాడు ఇక్కడ. తత్వమసి వాక్యమే. తత్వమస్యైవ హి, నేనే, నువ్వు, నువ్వే, నేను. ఇంకా నేను నువ్వు, నువ్వు నేను ఒకటే అయినప్పుడు తన్మయస్యైవ హి మమ న విభో వస్తుతః బంధమోక్షౌ. అలా అయినప్పుడు విభో, ఓ ప్రభువ, నేనే నువ్వు, నువ్వే నేను అయినప్పుడు బంధ వస్తుతః బంధమోక్షౌ నా, వస్తుతః నిజానికి బంధమోక్షౌ, బంధమోక్షములు నా లేనే లేవు. బంధమేముంది, మోక్షమేముంది? నేనే నువ్వు, నువ్వే నేను. నేను నువ్వుగానే, నువ్వు నేనుగానే, తన్మయస్యైవ, నేనే నువ్వు, నువ్వే నేనుగా అయినప్పుడు బంధము లేదు, మోక్షము లేదు. మాయా విద్యా తనుభ్యాం తవతు విరచితౌ స్వప్న ప్రబోధ, స్వప్న ప్రబోధ ఉపమౌ తౌ. మాయా విద్యా తనుభ్యాం, ఆ మాయా విద్య మూలాన, ఆ మాయా ఒక విద్య జ్ఞానము సంపాదించుకున్నామని అనుకున్నాం మనం. ఆ జ్ఞానం ఏమిటి? జ్ఞానము మాయా జ్ఞానం. మాయ చోత ఒక జ్ఞానం అని నేర్చుకున్నామని, నేర్చుకొని పరమాత్మ వేరు నేను వేరు అనే ఒక ఒక అపోహలో ఆ, ఉన్నాం. మాయా విద్య తనుభ్యాం, ఆ మాయా అనేటటువంటి విద్య వల్ల తనువునే వేరే, తనుభ్యాం తవ, తనువులు వేరే, నీవు వేరే, నేను వేరే అని విరచితవు అని రచింపబడగా, అంటే రెండుగా విడగొట్ట ఆ, బడగా స్వప్న ప్రబోధ ఉపమవుతావు. ఆ రెండు ఎలా ఉన్నాయంటే స్వప్న ప్రబోధ లాంటివి. స్వప్నము అంటే కళ, ప్రబోధము లేచిన తర్వాత మనం నిద్రపోతాము, ఆ లేస్తాము, ఒక కలగంటాము. ఆ నిద్ర లేచిన తర్వాత ఆ కళలో కూడా మనము ఆ, అనే ఆ కళను అనుభవిస్తూనే ఉంటాము. తర్వాత ఈ పడుకు నిద్రపోతున్నది మనమే, మేలుకొన్నది మ్, మనమే. ఆ నిద్రపోతున్నంత సేపు ఏం జరుగుతోందో మనకి తెలియదు. ఏం జరుగుతోందో తెలియలేదు అంటే మనం ఆ సమయంలో చనిపోయి ఉన్నామా? కాదు, మేలుకొనే ఉన్నాము. అలా స్వ స్వప్న ప్రబోధ, ఈ రెండు ఎలాంటివంటే ఉపమా అవుతావు. ఉపమా, ఉపమా వంటివి. ఉపమా అంటే ఉపమాలంకారం, కాళిదాసు ఉపమాలంకారాలు మీరు చాలానే చదువుకున్నారు లేండి. కానీ ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది అంటే ముఖము చంద్రబింబము రెండు కూడా ఉపమానం, ఉపమేయములు. చంద్రబింబం అన్న ఆ, ఆమె ముఖము అన్న రెండు ఒకటే, ఒకటే పోల్చి చెప్తున్నారు. అలానే ఇక్కడ కూడా మాయా విద్య వలన నువ్వుగా నేనుగా వేరుగా పోల్చి చెప్తూ
ఉన్నారు. కానీ నువ్వు నేను వేరు కాదు. నువ్వే నేను, నేనే నువ్వు. నేనే నేను నీలోనే ఉన్నాను. వేరుగా ఏమీ లేను. బద్ధే జీవద్ముక్తి గతవతి. బద్ధే బద్ధుడైనటువంటి వాడికి జీవన్ముక్తి, జీవించి ఉండంగానే ఈ జ్ఞానము, నేను భగవంతుని యొక్క అంశమునే, భగవంతునిలోనే నేను ఉన్నాను, నాకు అవిద్య చేతనే ఈ బంధనము కలుగుతున్నది, మాయ చేతనే ఈ బంధము కలుగుతున్నది. ఈ రెండు, ఈ మాయా విద్య చేతనే బంధమోక్షాలు అన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. అది నిద్ర మెళకువలు లాంటి బంధమోక్షాలన్నీ కూడా ఈ మాయ వల్లనే కలుగుతూ ఉన్నాయి. ఈ మాయా విజ్ఞానం వల్లనే, మాయా విద్య వల్లనే కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ బద్ధజీవికి, జీవన్ముక్తునికి తేడా ఏంటి అని అంటే, గతవతి చ విధాతావతి తావత్ తావత్కో, విధా తావతి తావత్ అంటే ఈ ఆ ఇలా చెప్తున్నా అనమాట. ఈ విధంగా తావత్ తావతి తావదే, అది ఈ విధంగా ఉంటుంది. ఆ, బద్ధజీవికి జీవన్ముక్తుడికి తేడా ఈ విధంగా ఉంటుంది. బిధా ఏవం భవతి. భుంక్తే దేహద్రుమస్తు విషయఫల రసాత్ నా అపరః నిర్వ్యధాత్మ. దేహద్రుమరస ద్రుమస్థ, దేహద్రుమస్థ, దేహము అనేటటువంటి ఈ ఆ చెట్టు, ఈ చెట్టు యొక్క చెట్టుగా ఉండి, విషయ ఫల రసాన్, విషయ ఫల రసాన్, అందులో ఉన్నటువంటి విషయ ఫల రసములు, విషయాలన్నింటినీ, అందులో ఉన్నటువంటి ఇంద్రియములతో కూడినటువంటి ఆ విషయానందాన్ని, రసానందాన్ని భుంక్తే, ఒకడు బద్ధజీవి భుంక్తే, దాటన్నిటినీ అనుభవిస్తాడు. అపరహ, రెండో వాడు నిర్వ్యధాత్మ, దాంట్లో ఏమీ ముట్టుకోడు, అన్ని అన్నీ వదిలేసి ఉంటాడు. బద్ధజీవుడేమో అందులో ఉన్నటువంటి విషయ ఆ ద్రుమస్థుడై ఆ చెట్టులో ఉన్నప్పటికీ, ఆ చెట్టులో ఉండి ఆ చెట్టులో నుండి వచ్చేటటువంటి ఫలాలన్నిటినీ కూడా అనుభవిస్తూ ఉంటాడు. అంటే విషయ ఫలములను, ఆ విషయాల వల్ల, ఇంద్రియముల వల్ల వచ్చేటటువంటి సుఖాలను, దుఃఖాలను అన్నింటినీ వాడేమో అనుభవిస్తూ ఉంటాడు. జీవన్ముక్తుడు కూడా అలానే, మరి ద్రుమస్థుడే, అలానే చెట్టు లాంటి వాడే. ఆ చెట్టు లాంటి వాడే అయినా గాని జీవన్ముక్తుడు నిర్వ్యధాత్మ. నిర్వ్యధాత్మ ఎటువంటి ఆయనకు ఉన్నటువంటి జ్ఞానశక్తి వల్ల, ఆ విజ్ఞానం వల్ల, విదగ్ధత వల్ల ఎటువంటి వ్యధను, ఎటువంటి దుఃఖాన్ని, ఎటువంటి శోకాన్ని అనుభవించాడు. అందుచేత ఇక్కడ వదలవలసింది ఏంటంటే, బంధమోక్షాలు కూడా రెండు కూడా భగవంతుడివే, మనవేమీ లేవు. ఆయనవే బంధము, ఆయనదే మోక్షము, ఆయనలోనే మనము ఉన్నాము అని. బద్ధజీవిగా కాకుండా ఈ ఈ ఈ పై కాలము జీవన్ముక్త జీవిగా జీవించాలి. జీవన్ముక్త జీవికి అందరూ ఉంటారు, అందరూ ఉంటారు, కానీ అందులో ఉన్నటువంటి సుఖ దుఃఖములను, సుఖ దుఃఖముల యొక్క అనుభవము మాత్రము ఓ, ఉండదు. సుఖ దుఃఖాలు కనిపిస్తూ ఉంటాయి, ఉంటాయి, కానీ అందులో వాటి యొక్క ఫలరసాన్ని ఆస్వాదించటం అనేది ఉండదు. ఆ ఫలరసాన్ని ఆస్వాదించి దానివల్ల వ్యధ పొందడం మాత్రము ఉండదు. ఒక సెకను. కొంచెము ఈ ఈ చెట్టు ఏంటి, చెట్టులో ఉన్నటువంటి ఆ మూడు రకాలేంటి అని, వహ్నేర్ దారు ప్రభేదేశు మహదణు దీప్తత శాంతత, అది ఇవి కొంచెం నాకు ఆ, అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ఎన్నిసార్లు చదివి చదివి
ఇందులో చదివాను, ఇంగ్లీష్ దాంట్లో చదివాను, తెలుగు దాంట్లో చదివాను. అది కానీ అది కట్టె అగ్ని వేరు వేరు, కట్టె జీవుడు అగ్ని పరమాత్మ. కట్టె యొక్క ధర్మమును కట్టె యొక్క ధర్మమును అగ్ని యందు ఆరోపిస్తాం. అంటే కట్టె కాలుతోంది అని అంటాం. ఆ కాలటము అనేటటువంటి ఆ దహించుట అనే దానిని మనము కట్టెకు ఆపాదిస్తున్నాం. ఇది శాస్త్రంలో, వేదాంత శాస్త్రంలో ఇనుపగుండు అంటారు, కాలుతున్న ఇనుపగుండు అంటారు. కాలుతున్న ఇనుపగుండు మీద చెయ్యి పెట్టంగానే చెయ్యి కాలుతుంది. చెయ్యి కాలుతుంది, కాలింది. అబ్బా, ఇనుపగుండును ముట్టుకునేటప్పటికి కాలింది అని అంటాం. పెనం ముట్టుకోగానే కాలింది అంటాం. పెనం ఎందుకు కాలుతుంది? అది ఒక మెటలే కదా. కాలేది ఏంటి? కాలేది కాలేది చెప్పండి, కట్టే. ఆన్సర్ చెప్పచ్చు. కాలేది కట్టే, కానీ దాని అంతర్భూతంలో ఉన్నది అగ్ని. అగ్ని. కాలేది అగ్ని, కట్టె కాదు. ఆ, ఆ, కట్- కట్టే ఈ ఈ ఈ కాలుతుంది, ఈయన కానీ ఆ ఈయన చెప్పిన అగ్నితో, ఆ ఆ అగ్నితోనే, దాని లోపల ఉన్న అగ్నితోనే కాలుతుంది. ఆ ఈయన చెప్పిన దానికన్నా వేదాంత సారంలోనూ, ఆ ఎందులోనో, వేదాంత సారంలోనో లేకపోతే శాంకర భాష్యంలోనూ ఆయన ఏమంటే ఇనపగుండు కాలుతోంది అంటాం. ఆయన ఇనపగుండు తీసుకున్నాడు, పెనం తీసుకోలేదు. పెనం ముట్టుకోగానే కాలింది అని అంటాం. కాలింది ఏంది? దేని వల్ల కాలింది? అగ్ని వల్ల కాలింది, దాని పెనం వల్ల లోపల ఉన్న అగ్ని. కాలింది. ఆ అగ్ని లోపల, దాని లోపల ఉంది. అలానే ఆ, మనము కట్టె ఇక్కడ లోపల అగ్ని ఉన్నాము. ఉంది కదా. మనం ఇక్కడ ఉన్నాము కానీ ఇందు లోపల పరమాత్మ ఉన్నాడు అని కట్టె యొక్క ధర్మమును అగ్నియందు ఆరోపిస్తాము. అలాగే తెలియక జరామరణాదుల ధర్మములను నిరుపాధి అయిన ఆత్మ యందు ఆరోపిస్తాం. ఎట్లాగైతే అందుకే నిప్పుని, ఈ వేడితనాన్ని ఇనుపగుండుకి ఆపాదిస్తాము, కాలుతున్న దానిని కట్టెకు ఆపాదిస్తాము, అలాగే జనన మరణాదులన్నింటినీ కూడా మనం ఆత్మకు ఆపాదిస్తాం. కానీ అది జరిగేది దేనికి? జనన మరణాదులు దేహాదులకు, దేహేంద్రియాలకు. దేహానికి, ఆత్మకు దేహా కాదు. దేహేంద్రియాలకి, ఆత్మకు కాదు. కానీ ఆ మనం ఆత్మకే ఆపాదించుకుంటూ ఉంటాం. అది ఇక్కడ ఈయన కొత్తది ఎగ్జాంపుల్ అన్నమాట ఈ కట్టె అనేది. ఈ కట్టె అనేది చాలా టైం పట్టింది నాకు అసలు. అంటే కట్టెలలో నిప్పు అన్ని రకాల, శమీ వృక్షం దాంట్లో అయితే ఆ, ఆ, నిప్పు ఉంటుంది లోపల అని తెలుసు, కానీ నాకు ఆరణిలో ఆరణిలో నిప్పు ఉంటుంది, అగ్ని ఉంటుందని తెలుసు, కానీ ప్రతి దాంట్లోనూ ఉంటుంది. కట్టెల భేదమును బట్టి ఒకటే అయిన అగ్నికి పెద్ద జ్వాల, చిన్న జ్వాల, మండుట, చల్లారుట మొదలగున వాటి వలె త్రిగుణాత్మకమైన శరీర సంబంధమును అనుసరించి నానాత్వము, స్థూలత్వము మొదలైన ధర్మములు ఆరోపింపబడుతున్నవి అన్న. ఇదొకటి నాకు చాలా టైము పట్టింది అసలు. అంటే ఒకసారి చదివా, రెండు సార్లు చదివా. నా దగ్గర ఏమో వేరే పుస్తకం లేదు. అది బాంబే వెళ్ళినప్పుడు తీసుకుపోదాం అనుకున్నాను, పుస్తకాన్ని తీసుకెళ్ళలేదు. ఆ సెల్ ఫోన్ లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది, కల్లూరి వారిది ఉంది. అది చదువుతున్నా, ఇది చదువుతున్నా, ఇది చదువుతున్నా, అది చదువుతున్నా, అసలు ఏంటి బుర్రకి. అంటే అందులోనూ వేరే వేరే వ్యాపకంలో కూడా ఉన్నానేమో, దాంతో బుర్రలోకి ఎక్కకుండా అయ్యింది.